లాస్ట్ క్లాస్లో విజయనగర సామ్రాజ్యం గురించి నేర్చుకున్నాం కదా. ఈ క్లాస్లో కుతుబ్ షాహీ యుగం గురించి నేర్చుకుందాం. కుతుబ్ షాహీలోనే మనకి ఈరోజు రాజులు వాళ్ళ వంశ చరిత్ర చెప్పుకుంటే ఆల్మోస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో వాళ్ళ పరిపాలన, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు చెప్పేసుకుంటే సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. దీని పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా క్లాస్లోకి వచ్చేస్తే కుతుబ్ షాహీ యుగము మనకి కాకతీయులు పతనమైన తర్వాత ముస్లింలు రాజ్యస్థాపన చేశారని చెప్పుకున్నాం కదా. 1336 నాటికి అరవీటి వంశము, మన్సూరి వంశము, రెడ్డి నాయక వంశాలు వీళ్ళందరూ కలిసి ముస్లింలు పంపించేసి వీళ్ళే రాజ్య స్థాపన చేస్తున్నారు కదా. ఆ టైంలోనే మనకి దక్కన్ ప్రాంతానికి బహుమనీ సామ్రాజ్యం ఏర్పడింది 1347లోన గుల్బర్గా రాజధానిగా. తర్వాత ఇది 1550లో 5 రాజ్యాలుగా విడిపోయింది అనమాట. మనకి గోల్కొండ, అహ్మద్నగర్, బీరరు, బీజాపూర్ ఇలా 5 రాజ్యాలుగా విడిపోయింది అనమాట. ఈ 5 రాజ్యాల్లో మనకి కుతుబ్ షాహీ వాళ్ళు మాత్రం అంటే గోల్కొండ రాజ్యం మాత్రమే ఇంపార్టెంట్ అనమాట మనకి సిలబస్ వరకు. ఇంకా ఈ కుతుబ్ షాహీ యుగం స్థాపించింది అయితే కుతుబ్ షాహీ వంశాన్ని స్థాపించింది అయితే సుల్తాన్ కులీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని గురించి నేర్చుకుందాం. ఇతని గోల్కొండ రాజ్య స్థాపకుడు అనమాట. ఈయన వచ్చేసి మధ్య ఆసియాలోన ఒక తెగ అనమాట. 2 తెగలు ఉంటాయి అక్కడ. కరాకునీలని, ఆకునీలనే గొర్రెలు కాపుకునే తెగలు అనమాట 2. కరాకునీలు అంటే నల్ల గొర్రెల్ని, ఆకునీలు అంటే తెల్ల గొర్రెల్ని కాపుకునే వాళ్ళు. వీళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది. సో కరాకునీలు అంటే నల్ల గొర్రెల వరకు చెందిన ఈ సుల్తాన్ కులీ తన బాబాయ్తో కలిసి ఇండియాకి వచ్చేస్తారనమాట. ఈ సుల్తాన్ కులీ వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి తండ్రి షేక్ కులీ, తల్లి మాలిక్ సాలి అనమాట. ఇతను బాబాయ్ అల్లా కులీతో కలిసి ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చి బహుమనీ సామ్రాజ్యం ఉంటాయి కదా మనకి దక్కన్లోన, అంటే ఇంకా విడిపోకముందే దక్కన్లో బహుమనీ సామ్రాజ్యానికి వచ్చి అక్కడ షియాబుద్దీన్ మహమ్మద్ అనే ఆయన ఉంటాడు. ఆల్మోస్ట్ ఇంకా రాజ్యం 5 పార్ట్స్గా డివైడ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది అనమాట. ఆ టైంలోనే ఈయన వస్తాడు. అక్కడ వచ్చి అదే టైంలోన వేరే దేశాలకు చెందిన ఇప్పుడు అరబ్బుకి వేరే ముస్లిం దేశాల నుంచి కానీ వస్తారనమాట. ముస్లింలు ఇండియాకి వలస వచ్చింటారు. అలా వచ్చిన వాళ్ళని సూఫీ తెగలు అంటారు. ఇక్కడే ఉన్న వాళ్ళని సున్నీ తెగలు అంటారు అనమాట. షియా, సూఫీ 2 ఉంటాయి. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు షియాలు, ఇక్కడే ఉన్న వాళ్ళు సున్నీలు అవుతారు అనమాట. ఇంకా బహుమనీ సామ్రాజ్యానికి వచ్చిన తర్వాత ఈయన రకరకాల పనులు చేస్తారని చెప్తారు. కొంతమంది ఏం చేస్తారంటే గుర్రాల వ్యాపారం చేస్తాడు. కొంతమంది ఏం చెప్తారంటే సుల్తాన్ దగ్గర బానిసగా ఉన్నాడు అని చెప్తారనమాట. కాకపోతే సుల్తాన్ దగ్గర బానిసగానే ఉండి తర్వాత సుల్తాన్ అభిమానం పొంది ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు అని చెప్తారు. అట్లా టైంలోనే ఈయన ఉద్యోగం చేస్తూ ఖవాస్ ఖాన్ అనే బిరుదు పొందుతాడు అనమాట. సేనాధిపతిగా ఉన్నప్పుడు ఇక్కడ కూడా యుద్ధాలు జరుగుతాయి. మామూలు షియా మతస్థులకి, సున్నీ మతస్థులకి గొడవలు జరుగుతాయి. ఆ గొడవలు ఎక్కడి దాకా వెళ్తాయంటే ఈ దక్కన్ సుల్తాన్ ఉన్నాడు కదా మనకి బహుమనీ సుల్తాన్, ఆ బహుమనీ సుల్తాన్ని చంపే వరకు వెళ్తాయి అనమాట. ఆ గొడవల్లోన ఈ సుల్తాన్ కులీ మనకి ఆ సుల్తాన్ని కాపాడితే ఆయన ఖవాస్ ఖాన్ అనే బిరుదు ఇస్తాడు అనమాట. ఖవాస్ ఖాన్ అనే బిరుదు ఇచ్చి ఆ సేనాపతిగా పెట్టుకుంటాడు. ఆ టైంలోనే మనకి 1493లోన గోవాకు చెందిన జిలానీ అనే అతను తిరుగుబాటు చేస్తాడు అనమాట. అంటే దక్కన్ సామ్రాజ్యంలో గోవా కూడా ఉంటుంది. ఆ గోవాకు చెందిన జిలానీ అనే ఆయన తిరుగుబాటు చేస్తాడు. ఈ తిరుగుబాటును అంచడానికి కుతుబ్ ఉల్ ముల్క్ దక్కని అనే అతన్ని పంపిస్తాడు. కాకపోతే అతను ఓడిపోతాడు. అతను ఓడిపోయాడు కాబట్టి అతని ప్లేస్లోన ఈయన్ని పంపిస్తాడు, సుల్తాన్ కులీని పంపిస్తాడు. సుల్తాన్ కులీని పంపిస్తే సుల్తాన్ కులీ జిలానీని ఓడిస్తాడు అనమాట. సో జిలానీని ఓడించినందుకు సుల్తాన్ మెచ్చుకొని ఏం చేస్తాడు, ఇతనికి కుతుబ్ ఉల్ ముల్క్ అనే బిరుదు ఇస్తాడు. దాంతోపాటు గోల్కొండ ఉంటుంది కదా, ఆ గోల్కొండ ప్రాంతానికి జాగీర్దార్గా నియమిస్తాడు అనమాట. తర్వాత ఈ గోల్కొండ గురించి చెప్పాలంటే ఈ గోల్కొండని మనకి చాళుక్యుల కాలంలోనే మంగళవరం అని పిలిచేవారంట. తర్వాత కాకతీయులకు వచ్చేపాటికి దీన్ని ఆవులు కాస్తున్నారంట. అంటే ఆ కొండ సమీపంలో ఆవులు కాసేపాటికి గోల్కొండ అనుకుంటా గోల్కొండ అయిపోయింది అది. ఇంకా 1946లోన ఈయన ఏం చేస్తారంటే సుల్తాన్ కులీ మొత్తం ఆ గోల్కొండకి కోటకి మరమ్మతులు అంటే రిపేర్ చేయించి బాగా ఆకర్షణీయంగా తయారు చేశాడు అనమాట. తర్వాత దాన్ని రాజధాని చేసుకొని గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంటే ఈ మహమ్మద్ ఉన్నాడు కదా దక్కన్ సుల్తాను, బహుమనీ సుల్తాన్ ఉన్నాడు కదా, ఆయన చనిపోయిన తర్వాత షియాబుద్దీన్ మహమ్మద్ చనిపోయిన తర్వాత 1518లోన గోల్కొండ రాజ్యాన్ని స్థాపించుకున్నాడు అనమాట. ఈయన షా అనే బిరుదు ధరించలేదు. షా అంటే మనకి రాజు అనే అర్థం వస్తుంది అనమాట. షా అనే బిరుదు ధరించలేదు. కుతుబుల్ ముల్క్ అనే బిరుదుతోనే ఉన్నాడు అనమాట. ఈయనని ప్రజలు ప్రేమతోనూ బడే మాలిక్ అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. ఇంకా అక్కడ మనకి సేమ్ విజయనగర సామ్రాజ్యంలో ఈయన పీరియడ్లో ఎవరు ఉంటాడు, శ్రీకృష్ణదేవరాయలు ఉంటారు కదా, శ్రీకృష్ణదేవరాయలు కూడా ఒకసారి ఈ సుల్తాన్ కులీని ఓడిస్తాడు అనమాట. ఎందుకంటే ఈ సుల్తాన్ కులీ నాకు హైదరాబాద్ మాత్రమే సరిపోదు, నేను చుట్టుపక్కల ప్రాంతాలను కూడా దండెత్తి చేయిస్తాను అన్నట్లు
దండయాత్రకి వెళ్తాడు. ఆ టైంలోన శ్రీకృష్ణదేవరాయలు ఒకసారి ఓడిస్తాడు. సో మనకి శ్రీకృష్ణదేవరాయలు ఉన్నంత వరకు మనం గెలవలేమని ఆయన చనిపోయిన తర్వాత గోల్కొండని విస్తరిస్తాడు అనమాట. ఆ టైంలోనే ఇస్మాయిల్ ఆదిల్ షా అనే అతన్ని ఓడిస్తాడు. తర్వాత బీరల్ సుల్తాన్ని కూడా ఓడిస్తాడు. ఇస్మాయిల్ ఆదిల్ షా అనేది అహ్మద్ నగర్కి చెందిన ఆయన. ఈయన బీరల్ సుల్తాన్ ఒకరు ఉంటారు. అంటే వీళ్ళు 5 రాజ్యాలు ఉంటాయి కదా, వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు అనమాట. ఇంకా లాస్ట్కి కులీ చితాబ్ ఖాన్ అనే ఆయన ఒకడు ఉంటాడు. ఈ చితాబ్ ఖాన్నే సీతాపతి అని కూడా అంటారు. ఈ చితాబ్ ఖాన్ గజపతిలో యొక్క సేనాధిపతి అనమాట. తీరాంధ్ర కోసం గొడవ జరుగుతుంది కదా శ్రీకృష్ణదేవరాయలతో కూడా. సో శ్రీకృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత వీళ్ళ తీరాంధ్ర ప్రాంతాన్ని మొత్తం ఆక్రమిస్తారు. సో ఆ టైంలో ఈ కూలీ వచ్చేసి చితాబ్ ఖాన్ని గజపతిని ఓడించేసి ఆ కృష్ణ గోదావరి డెల్టా తీరాంధ్ర ప్రాంతాన్ని మొత్తం గోల్కొండ రాజ్యంలోకి తీసుకొస్తాడు అనమాట. ఈయన షియా మతస్థులు అని చెప్పాం కదా, అక్కడ నుంచి వేరే దేశం నుంచి వలస వచ్చిన ముస్లింని షియా మతస్థులు అంటారు. ఇక్కడే ఉన్న ముస్లింని సున్నీ మతస్థులు అంటారు అనమాట. బహుమనీల్లోనే ఈ గోల్కొండ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ సున్నీ మతస్థులు అనమాట. సో వాళ్ళని కూడా ఫస్ట్లోనూ గొడవ పడిన తర్వాత అందరు కలిసిపోతారు. ఈయన షియా మతస్థుడు అయినా కూడా సున్నీ మతస్థులను కూడా ఆదరించాడు. హిందువులకు కూడా మంచి ఉన్నత పదవులే ఇచ్చాడు అనమాట. ఇంకా సున్నీ బహుమని సుల్తాన్ల కోసం బీజాపూర్ వాళ్ళతో యుద్ధం చేస్తాడు కదా, అది అనమాట చిన్న పాయింట్ అది. ఇంకా మనకి చెప్పుకున్నాం కదా శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అలయ రామరాయలు అని. అలయ రామరాయలు ఫస్ట్ శ్రీకృష్ణదేవరాయల కంటే ముందు ఈయన దగ్గర ఉంటాడు అనమాట. కొన్నాళ్ళు కుడి భుజంగా ఉంటాడు అనమాట. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి వెళ్ళి ఆయన దగ్గర పనిచేస్తూ వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు అనమాట. ఈయన కొడుకు వచ్చేసి సుల్తాన్ కులీ కొడుకు జంషీదు. వీడు కొంచెం అరాచకాలు ఎక్కువ చేస్తాడు అనమాట. 1543లోనే వాళ్ళ తండ్రి అంటే సుల్తాన్ కులీనే చంపేసి రాజ్యానికి వస్తాడు అనమాట. యాక్చువల్గా సుల్తాన్ కులీకి 6 మంది కొడుకులు ఉంటారు. 6 మంది కొడుకుల్లోన 2 ముందే తిరుగుబాటు చేస్తారు. తండ్రి చనిపోకముందనే తిరుగుబాటు చేస్తారు. అందులో జంషీద్ ఒకడు. వీళ్ళని బంధించేస్తాడు. బంధించేసినా కూడా బయటకు వచ్చి కుట్రలు చేసి తండ్రిని చంపేసి సింహాసనాన్ని ఆక్రమిస్తాడు అనమాట. ఇంకా అన్న ఉంటాడు కదా అడ్డుగా సింహాసనం కోసం, వాడికి కూడా కళ్ళు పీకించేసి బంధించేస్తాడు అనమాట. ఇంకొకడు ఉంటాడు ఇబ్రహీం అనేవాడు. ఇబ్రహీం అనేవాడు ఫస్ట్ బీదర్కి పారిపోతాడు. వీడు వచ్చి కిరాతకుడు చంపేస్తాడు అన్నట్లు బీదర్కి పారిపోతాడు. బీదర్కి పారిపోయి సుల్తాన్ మాలిక్ బరీద్ అనమాట, అంటే బీదర్కి పాలించే వాళ్ళు బరీద్ వంశస్థులు అంటారు, వాటితో కలిసి తిరుగుబాటు చేస్తాడు. కాకపోతే ఈ జంషీదుకి ఒక సేనాధిపతి ఉంటాడు జయదేక్ రావు అని. ఈ జయదేక్ రావుతో కలిసి ఇబ్రహీంని ఓడించేస్తాడు. సో ఇబ్రహీం పారిపోయి మళ్ళీ విజయనగర సామ్రాజ్యంలో మనకి అలయ రామరాయలు ఉంటాడు కదా, ఆయన దగ్గరకు వచ్చేసి కొన్నాళ్ళు అక్కడే ఉంటాడు అనమాట. తర్వాత జంషీద్ కొన్నాళ్ళకి ఒక 7-5 ఇయర్స్కి అట్లా 7 ఇయర్స్కి కొన్నాళ్ళు పరిపాలించిన తర్వాత క్షయవ్యాధితో మరణిస్తారు అనమాట. ఈయన చనిపోయిన తర్వాత ఈయన భార్య ఉంటుంది కదా బిల్కిస్ జమాన్ అనే ఆమె. ఆ బిల్కిస్ జమాన్ ఆమె తన కొడుకు ఉంటాడు సుబాన్ కులీ అని. ఆ పిల్లాడు అనమాట, చిన్న 7 నెలల పిల్లాడు. వాడిని 7 ఏళ్ళ పిల్లాడు అనమాట. వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక 7 months పరిపాలన జరుగుతుంది. ఈమె అన్నయ్యలు హెల్ప్ చేస్తారనమాట ఈమెకి వీళ్ళని కూర్చోబెట్టడానికి. వీళ్ళ అన్నయ్యలు కొంచెం ఎక్స్ట్రా చేస్తాడు. అంటే మనకి సేనాపతి ఉంటాడు కదా జగదేకరావు, వాళ్ళని ఎక్కువ పట్టించుకోరు అనమాట. మా వల్లే మీరు రాజ్యం పొంది మమ్మల్ని తక్కువ చూస్తారని ఆ జగదేకరావు ఏం చేస్తారంటే ఇబ్రాహీం దగ్గరకు వచ్చి ఇబ్రాహీంని అలయ రామరాల్ని వెంట పెట్టుకొని వచ్చి ఈమెని బిల్కిస్ జమాన్ని ఆమె కొడుకుని పాల్దొలి సింహాసనాన్ని ఇబ్రాహీం కుతుబ్ షా ఎక్కుతాడు అనమాట. ఇంకా ఇబ్రాహీం కుతుబ్ షాకి వచ్చేస్తే ఈయన కాలంలో జగదేకరావు ఏం చేస్తాడు, మామూలుగా జంషీద్ కొడుకుని ఉంటే జగదేకరావు వాళ్ళ మేనమామలు కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నారని ఇబ్రాహీం కుతుబ్ షాని తీసుకొస్తాడు కదా. ఈ ఇబ్రాహీం కుతుబ్ షా కూడా రాజ్యానికి వచ్చిన తర్వాత జగదేకరావుని పట్టించుకోడు. సో జగదేకరావు తిరుగుబాటు చేస్తే ఇబ్రాహీం కుతుబ్ షా జగదేకరావుని తరిమేస్తాడు అనమాట. తరిమేస్తే ఈ జగదేకరావు ఏం చేస్తాడు, మళ్ళీ విజయనగరానికి వెళ్తాడు. విజయనగరంకి వెళ్ళి అలయ రామరాయల దగ్గర ఉంటాడు. అప్పుడు ఇబ్రాహీం చెప్తాడు అలయ రామరాయలకి, నువ్వు వాడిని పంపించేసేయి, నీ దగ్గర పెట్టుకోవద్దంటే, లేదని నేను వాడికి ఆశ్రయం ఇస్తానని జగదేకరావుని ఆశ్రయం ఇస్తాడు. సో ఇబ్రాహీం కుతుబ్ షాకి అలయ రామరాయలకి అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే నేను చెప్పిన మాట అయినవా అన్నట్లు ఇబ్రాహీం కుతుబ్ షాకి కోపం వచ్చేస్తుంది. అలయ రాములు కూడా అట్లాగే పంతానికి వెళ్తాడు అనమాట. ఈయన అప్పటికే ఒకరిలో ఒకరికి గొడవలు పెట్టి వాళ్ళ మధ్యన విభేదాలు సృష్టించాడు అలయ రామరాయలు. సో ఇబ్రాహీం ఏం చేస్తాడంటే మిగతా 4 రాజ్యాలు ఉంటాయి కదా, ఆ 4 బహుమని రాజ్యాలతో కలిపి విజయనగరం మీద దండయాత్ర వెళ్తారు. అదే మనకి 1565లో జరిగిన తల్లికోట యుద్ధము, దాన్ని బన్నిహట్టి యుద్ధం అంటారు, లేదంటే రాక్షస తంగడి యుద్ధం కూడా అంటారు అనమాట. యుద్ధంలో ఎవరెవరు పాల్గొన్నారంటే ఇది ఇంపార్టెంట్ చూడండి. అహ్మద్ నగర్కి చెందిన హుస్సేన్ నిజాం షా, బీదర్కి చెందిన అలీ బరీద్ షా, బీజాపూర్కి చెందిన ఆదిల్ షా, వీళ్ళందరూ ఈ 4 అంటే మనకి గోల్కొండలోనే ఆల్రెడీ ఇబ్రాహీం కుతుబ్ షా ఉంటాడు. వాళ్ళతో పాటు ఈ 3 రాజ్యాలు వస్తాయి. కాకపోతే బీరార్ అతను రాడు అనమాట. బీరార్కి బుర్హాన్ అహ్మద్ షా రాడు.
ఈ 4 మాత్రమే వస్తాయి. కాకపోతే మనకి స్టోరీస్లోన 5 మంది వచ్చినట్లు చెప్తారు. 5 మంది కలిసి విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేస్తారని చెప్తారు. కాకపోతే వీళ్ళు 4 వస్తారనమాట. వీళ్ళు 4 కూడా ఎలా కలిసారంటే, ఇప్పుడు మనకి ఇబ్రహీం ఏం చేస్తాడంటే అహ్మద్నగర్ పాలించే హుస్సేన్ నిజాం షా ఉంటాడు కదా, ఆయన చెల్లెలు బీబీ మహల్ని పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ బీజాపూర్ ఆదిల్ షా ఉంటాడు కదా, వీడు ఏం చేస్తాడంటే అహ్మద్నగర్ హుస్సేన్ నిజాం షా ఒక కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. సో అందరు బంధువులు అయిపోతారు కదా, ఈ బంధువులందరూ కలిసి విజయనగర సామ్రాజ్యం మీద దండెత్తుతారనమాట. సో ఆల్మోస్ట్ విజయనగర సామ్రాజ్యం కోల్పోతారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళే గొడవ పడతారు అంట. మాకు ఆ ప్రాంతం కావాలా, మాకు వచ్చే ప్రాంతాన్ని మీరు తీసుకున్నారు అన్నట్లు గొడవలు పట్టుకుంటారు. ఇంకా అవన్నీ మనకి అవుట్ ఆఫ్ మన సిలబస్లో ఉన్నదాన్ని చూసుకుంటే, ఇబ్రహీం కాలంలోనే మనకి ఇబ్రహీంపట్నం చెరువు తవ్విస్తారు, బుద్ధివేల్ చెరువు తవ్వుతారు. హుస్సేన్ సాగర్ కూడా ఇతని కాలంలోనే నిర్మిస్తారన్నమాట. కాకపోతే ఇవన్నీ ఇతను చేసినవి కాదు, ఇతని కాలంలో చేసినవి. ఇంకా హుస్సేన్ సాగర్ని మనకి ఎవరు నిర్మిస్తారంటే హజ్రత్ అమాస్ వలి అని తవ్విస్తాడనమాట. హజ్రత్ హసన్ వలి అనే ఆయన ఇబ్రహీం ఒక కూతురు ఖైరునిసాని పెళ్లి చేసుకుంటాడు. ఈయన సూఫీ సన్యాసి గేస్దరాజ్కి ఆ వంశానికి చెందినవాడు అనమాట. సూఫీ వంశానికి చెందిన వాళ్ళు. కాకపోతే వీళ్ళు షియా వంశస్థులు కదా, అయినా కూడా హజ్రత్ హుస్సేన్ సాకి ఖైరునిసా అంటే ఇబ్రహీం కూతుర్ని ఇచ్చేస్తాడు అనమాట, పెళ్లి చేసేస్తాడు. ఇంకా హుస్సేన్ సాగర్ 1.5 కిలోమీటర్ పొడవు, 29 కిలోమీటర్ వెడల్పు ఉంటుంది. దానికి బోలక్పూర్ నుంచి నీళ్ళు వస్తాయి అనమాట ఆ హుస్సేన్ సాగర్లోకి. ఇంకా ఈయన పేరు మీద ఉండే ఇంకో కథ ఏమంటే, ఈయన భగీరథి అనే హిందూ మహిళని వివాహం చేసుకున్నాడు, అందుకే గోల్కొండకి భగీరథి అనే పేరు పెట్టాడని చెప్తారు. ఈయన సుల్తాన్లో, ఈ గోల్కొండ సుల్తాన్లో ఫస్ట్ షా బిరుదు ధరించింది ఇబ్రహీం కుతుబ్ షా అనమాట. మనకి సుల్తాన్ కూడా తీసుకోడు ఆ బిరుదుని. జంషేద్కి అసలు ఉందో లేదో కూడా తెలియదు ఆ బిరుదు. కాకపోతే ఇబ్రహీం అయితే ఆ బిరుదుని తీసుకుంటాడు. 1578లోన కోస్తాంధ్రాన్ని ఆక్రమిస్తాడు. ఈయన మంచి న్యాయ నిర్ణేత అన్నట్లు ఫెరిస్టా చెప్తాడు అనమాట. ఈయన తర్వాత ఈయన కొడుకు వస్తాడు, మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈయన కొంచెం ఈ ఉన్న వాళ్ళలోనే ఇతనే గ్రేట్ అనమాట, గోల్కొండ రాజుల్లోనే ఈయన గ్రేటు. ఈయన ఇబ్రహీం యొక్క చిన్న కొడుకు అనమాట. మరి పెద్ద కొడుకు ఏమైనా అది ఏమైనా రాజకీయాలు జరిగిండొచ్చు. సో ఈయన చిన్న కొడుకు, పెద్ద కొడుకుని కాదని చిన్న కొడుకుకి 14 ఏళ్ళకే సింహాసనం ఎక్కిస్తారు. ఈయన చెల్లి ఉంటుంది కదా చాంద్ సుల్తాన్ అని, ఈ చాంద్ సుల్తాన్ అని బీజాపూర్ సుల్తాన్ ఉంటాడు కదా, ఇబ్రహీం ఆదిల్ షాకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. తర్వాత ఈయన కాలంలోన అక్బర్ ఉంటాడు కదా, మనకి మొఘల్ సామ్రాజ్యంలో అక్బరు. ఇక్కడ అహ్మద్నగర్లో చాంద్ బీబీ అని చెప్పుకున్నాం కదా, అహ్మద్నగర్ నిజాం షా కూతురు చాంద్ బీబీని మనకి బీజాపూర్ సుల్తాన్కి ఇచ్చి పెళ్లి చేశాడు అన్నట్లు చెప్పుకున్నాం కదా. ఈ బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాని అక్బరు చంపేసింది, అంటే ఆదిల్ షా చనిపోయిన తర్వాత అక్బరు ఈ బీజాపూర్ మీద దండెత్తుతాడు అనమాట. అప్పుడు చాంద్ బీబీ అక్బర్ని ఎదిరించి పోరాడుతుంది. ఆమెకి హెల్ప్గా ఈ కులీ కుతుబ్ షా తన సైన్యాన్ని పంపిస్తాడు అనమాట. సైన్యాన్ని పంపిస్తాడు. ఆ సైన్యానికి అధ్యక్షుడు తాహిర్ ఖాన్. ఈ తాహిర్ ఖాన్తో కలిసి తన సైన్యాన్ని పంపిస్తే చాంద్ బీబీ కొన్నాళ్ళు పోరాడి ఇంకా ఓడిపోయే టైంలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది ఆమె. తర్వాత 1591లో అక్బరు ఈ గోల్కొండకు కూడా ఒకరిని పంపుతాడు, మీర్జా మసూద్ బేగ్ అనే అతన్ని దూతిగా పంపుతాడు. అంటే మీరు కూడా నా రాజ్యంలో కలిపేసుకోండి, నాకు కప్పం కట్టండి అన్నట్లు కూడా చెప్తాడు. కాకపోతే వీళ్ళందరూ తిరస్కరిస్తారు అనమాట. ఈ 4 ఉంటాయి కదా బహుమని సామ్రాజ్యాలు, ఇవి 4 తిరస్కరిస్తారు. ఖాందేశ్ అనేది ఒక రాజ్యం ఉంటుంది పక్కన, అదొకటి అంగీకరిస్తుంది అనమాట. ఇంకా 1591లోనే ఈయన హైదరాబాద్ నిర్మాణం చేపడతాడు అనమాట. ఈయనకి లవ్ స్టోరీ ఉంటుంది చిన్నది. ఈయన లవర్ పేరు బాగమతి, ఆమె చించలం అనే ఒక గ్రామానికి చెందినది. ఈమెను చూసినకి ఈయన ముచ్చుకుందా నది అంటే మూసీ నది ఉంటుంది కదా, ఆ మూసీ నదిని దాటి వెళ్ళేవాడంట. అది తెలిసి ఇబ్రాహిం వీళ్ళ నాన్న ఉంటాడు కదా, నా కొడుకు అంత కష్టపడుతున్నాడు అని ఆ పురాణా పూల్ వంతెన్ని నిర్మిస్తాడనమాట. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఈమెను పెళ్లి చేసుకుంటాడు కదా, ఈమె పేరు మీద బాగ్మతి పేరు మీద భాగ్యనగరం అనే ఊరిని నిర్మిస్తాడంట. తర్వాత బాగ్మతికి హైదర్ మహల్ అనే బిరుదు ఇస్తారనమాట. హైదర్ మహల్ బిరుదు మీదనే హైదరాబాద్ అయింది అన్నట్లు చెప్తారు. కాకపోతే ఇదంతా కథ అన్నట్లు చెప్తాడు. ట్రావెల్ నీర్ అనే ఒక రచయిత అనమాట. ఆ రచయిత ఏం చేస్తాడంటే ఈ హైదరాబాద్లో ఉన్న బాగ్లు అంటే తోటలు ఎక్కువ ఉన్నాయి, తోటల్ని బాగ్ అంటారు కదా, ఆ బాగులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బాగ్నగర్ అంటారు అని చెప్పాడు. ఇంకా తెవనాట అని ఆయన ఏం చేస్తాడంటే పార్షీలు ఉంటారు కదా, మనకి పార్షీలు ఒక మతస్థులు, ఆ పార్షీలు ఏమన్నారంటే హైదరాబాద్ అని పిలిచేవాళ్ళు, మిగతా సాధారణ ప్రజలందరూ బాగ్నగర్ అని పిలిచేవాళ్ళు అని చెప్పాడు. ఇంకా తారీఖీ కుతుబ్ షాహీ అనేది ఒక బుక్. ఈ బుక్ని ఎవరు రాశారో తెలియదు, అంటే నాకు తెలియదు అని కాదు, అసలు ఈ బుక్ని ఎవరు రాశారు అనేది తెలియదు అనమాట. దీన్ని హైదరాబాద్ని భూతల స్వర్గం అని చెప్పారు అనమాట ఆ బుక్లోన. ఇంకా February 8, 1591లోన చార్మినార్కి శంకుస్థాపన చేశారనమాట. అప్పుడు ప్లేగు వ్యాధిలో చనిపోయిన ప్రజలకి గుర్తుగా ఈ చార్మినార్ని శంకుస్థాపన చేస్తారు. 1595లో జుమ్మా మసీద్లో ఒక మదర్సాని, అంటే మనకి మఠాలు ఎలా ఉంటాయో వాళ్ళకి మదర్సాలు అలా ఉంటాయి అన్నమాట. సో మదర్సాని నిర్మిస్తాడు. 1595లో దారుల్ షిఫా అనే హాస్పిటల్ నిర్మిస్తాడు అనమాట.
ఇంకా ఈయన కాలంలో ఇబన్ బతుతా అనే అతన్ని రాయబారిగా ఇరాక్ పంపిస్తాడు అనమాట. రాయబారిగా ఇరాక్ పంపిస్తే ఇట్లాంటివి చూడండి ఇంపార్టెంట్. తర్వాత 1605లో డచ్ వారు వస్తారు. 1611లో ఆంగ్లేయులు వస్తారు. వీళ్ళకి మచిలీపట్నంలోనే వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి ఈయన అనుమతిస్తాడు అనమాట. ఎవరి కాలంలో వస్తాడు? మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో వస్తారు. ఇది ఇంపార్టెంట్ చూడండి. నెక్స్ట్ ఇంకా మనకు తెలుసు కదా కెప్టెన్ హిప్పన్ గ్లోబ్ నౌకలోన మచిలీపట్నానికి వస్తాడని. ఇంకా ఇదే కాలంలోన ఇరాన్ వలసదారుడు ఉంటారు మీర్ అహ్మద్ మొమిన్ అనే అతని. ఇరాన్ వలసదారుడు మీర్ అహ్మద్ మొమిన్ అనే అస్రాబాది అనే అతను 1585 నుంచి 1626 వరకు అంటే ఇద్దరు సుల్తాన్లకి ప్రధానిగా పనిచేస్తాడనమాట. ఈయన వచ్చేసి చార్మినార్కి హైదరాబాద్కి రూపకర్త అంటే ఆర్కిటెక్ట్ అంటారు కదా, ఆయన ప్రధాన రూపకర్త అనమాట. ఎవరు? మీర్ మహమ్మద్ మొమిన్ అస్రాబాది. నెక్స్ట్ వస్తే మనకి మహమ్మద్ కుతుబ్ షా వస్తాడు. మహమ్మద్ కుతుబ్ షా వచ్చేసి కుతుబ్ షాకి కొడుకులు లేరు అనమాట, కూతురు మాత్రమే ఉంటుంది. సో ఇతను కూతురికి మహమ్మద్ కుతుబ్ షా అంటే ఇప్పుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా ఉంటాడు కదా, కుతుబ్ షా ఒక అన్న కొడుకు అనమాట మహమ్మద్ కుతుబ్ షా. ఇతనికి కులీ కుతుబ్ షా అంటే అన్న కొడుకే కూతురునిచ్చి పెళ్లి చేస్తాడు. మరి ఇవేం వరుసలు మనకు తెలియదు, ఇచ్చి పెళ్లి చేస్తాడు. సో మహమ్మద్ కుతుబ్ షా రాజు అయిపోతాడు అనమాట. ఈయన కాలంలో ఇంపార్టెంట్ బిట్ వచ్చేసి ఇరాన్ చక్రవర్తి రెండో అబ్బాస్ ఉంటాడు. ఆ రెండో అబ్బాస్తో దౌత్య సంబంధాలు అంటే ప్రజెంట్ ఏం ఫారెన్ రిలేషన్స్ అంటారు కదా, అవి సాగించడమాట. ఇద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఇరాన్ రాయబారులు ఉంటారు. ఒకరు హసన్ బేగ్ కిఫాకి అని ఉంటారు, మీర్ జైసూర్ అనే ఇద్దరు ఉంటారు అనమాట. ఇద్దరు రాయబారులు మహమ్మద్ కుతుబ్ షా ఆస్థానంలో ఉంటారు అనమాట. ఇంకా ఇతని గురించి చెప్పాలంటే ఇతని కాలంలోన జహంగీర్ ఉంటాడు. మనకి అక్బర్ తర్వాత అక్బర్ కొడుకు జహంగీర్ వస్తాడు కదా, జహంగీర్కి కొడుకు షాజహాన్ ఉంటాడు కదా, వాళ్ళిద్దరికి గొడవలు జరుగుతాయి. ఆ గొడవల్లోనే ఈయన ఏం చేస్తాడంటే మహమ్మద్ కుతుబ్ షా షాజహాన్కి సాయం చేస్తాడు అనమాట. వాళ్ళ నాన్న నుంచి తప్పించుకొని పోవడానికి ఈయన రాజ్యం గుండా పశ్చిమ బెంగాల్ ఆ ప్రాంతానికి వెళ్ళిపోవడానికి హెల్ప్ చేస్తాడనమాట. ఇది కూడా ఇంపార్టెంటే. తర్వాత 1614లో మక్కా మసీదుని నిర్మిస్తాడు. నిర్మాణం ప్రారంభమవుతుంది, కాకపోతే ఇది ఔరంగజేబ్ కాలంలోనే ఫినిష్ అవుతుంది అనమాట. టావెర్నియర్ ఏం చేస్తాడంటే ఆయన రచనలోన ఈ మక్కా మసీద్ని కట్టడానికి 4000 మంది కూలీలు ఉన్నారని రాస్తున్నాడు. ఇంకా ఈ మక్కా మసీద్ కోసం మీర్ ఫజుల్లా చౌదరి రాజయ్య అనేవాళ్ళు ప్రధాన రూపకర్తలు అనమాట. 1692-93 టైంలోన ఔరంగజేబు ఈ మక్కా మసీద్ని పూర్తి చేశాడు. ఇంకా సుల్తాన్ నగరం కూడా నిర్మిస్తాడు అనమాట మహమ్మద్ కుతుబ్ షా. తర్వాత ఖైరతాబాద్లో ఒక మసీదుని కూడా నిర్మిస్తాడు అనమాట. ఈయన తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా. ఈయన మహమ్మద్ కుతుబ్ షా కొడుకు అనమాట. ఈయన 11 ఏళ్ళకే సింహాసనం అధిష్ఠిస్తాడు. అంటే తండ్రి చనిపోయిన తర్వాత 12 ఏళ్ళకే సింహాసనం ఎక్కుతాడు. ఈయన తల్లి హయత్ బక్షి ఉంటుంది కదా, మామూలు కులీ కుతుబ్ షా కూతురు అనమాట హయత్ బక్షి బేగము. ఈ హయత్ బక్షి బేగం అబ్దుల్లా కుతుబ్ షా అంటే కొడుకునే సింహాసనం ఎక్కిస్తే మన రాజమాత లాగా ఉంటుంది అనమాట తోడుగా. ఈమె విద్యావ్యాప్తికి బాగా కృషి చేసిందని చెప్తారు. ఈమె పేరు మీద హయత్ నగర్ అనే ఊరిని అది పట్టణాన్ని నిర్మించారు. అది ప్యారిస్లో ఉందని టావెర్నియర్ వర్ణించాడు అనమాట. ఈ టావెర్నియర్ హైదరాబాద్ గురించి మొత్తం వర్ణిస్తాడు అనమాట. ఇంకా ఈమె వచ్చేసి 1669లోన 76 సంవత్సరాలు బతి చనిపోయింది అనమాట. ఇంకా ఈమె రాజకీయాలను శాసించింది. ఎందుకంటే కులీ కుతుబ్ షాకి కూతురు, మహమ్మద్ కుతుబ్ షాకి భార్య, అబ్దుల్లా కుతుబ్ షాకి తల్లి. సో ముగ్గురు రాజులను చూసింది కాబట్టి ఈమె రాజకీయాల్లో ఎంతో చాలా ప్రాముఖ్యం పొందే ఉంటారు కదా. ఈమె ఏం చేసిందంటే ఒకసారి ఔరంగజేబు దండెత్తడానికి వస్తే ఈమె వెళ్ళి దండి అని సంధి చేసి ఈమె మనవరాల్ని ఔరంగజేబు కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసేంత అప్పట్లోనే అంత సాగించిందనమాట. ఇంకా 1636లోన షాజహాన్ సామంతుడిగా ఈయన చేరాడు. అబ్దుల్లా కుతుబ్ షా షాజహాన్ సామంతుడిగా ఉన్నాడు. ఇంకా సంవత్సరానికి 2 లక్షల పైకం కప్పం కట్టాలి, దాన్ని పేష్కేష్ అంటారు కప్పాన్ని. ఇంకా షాజహాన్ పేరుతోనే నాణ్యాలు ముద్రించాలి. షాజహాన్ పేరు మీద ప్రతి శుక్రవారము కుత్బా అనే ప్రత్యేక ప్రార్థనలు చేయాలి అన్నట్లు చెప్పుకున్నారు అనమాట. ఇక్కడ వింత వచ్చేసి షాజహాన్ పేరు మీద ఇతను నాణ్యాలు ముద్రించాలని చెప్పారు కదా. షాజహాన్ ముద్రించేవి ₹2. ఈయన గోల్కొండ వాళ్ళు ముద్రించేవి హొన్నులు అంటారు. హొన్నులు అంటే బంగారు నాణ్యాలు. అంటే ఒక్క బంగారు హొన్ను ₹4 సమానం అనమాట. కాకపోతే సామంతుడు కాబట్టి ఆయన పేరుతోనే ముద్రించాలి. ఇంకా అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో మీర్ జుమ్లా అంటే మనకు ఆర్థిక మంత్రి అంటారు కదా, ఆ మీర్ జుమ్లా అనే అతను మీర్ అహ్మద్ సయ్యద్ అరిస్తానీ అనే అతను మీర్ జుమ్లా అనమాట. అబ్దుల్లా కుతుబ్ షా కాలంలోన మీర్ మహమ్మద్ సయ్యద్ అరిస్తానీ అతను మీర్ జుమ్లాగా పనిచేస్తాడు. ఇతని కర్ణాటక రాజ్యాన్ని ఆక్రమిస్తాడు అనమాట. అది తమిళనాడు వరకు జయించి తమిళనాడుకి చెందిన రాజు ఉంటాడు కదా,
విజయరాఘవ నాయక. ఇతను తంజావూరు అనేది రాజధాని. ఈ రాజధాని వదిలి విజయరాఘవ నాయక్ అనే పారిపోతాడు. ఇతను ఆ స్థలంలో క్షేత్రయ్య ఉంటాడు. క్షేత్రయ్య అనేది మనకి ఇప్పుడు అన్నమయ్య లాగో క్షేత్రయ్య కూడా అలాగనమాట. ప్రముఖ వాగ్గేయకారుడు అంటారు. ఈ క్షేత్రయ్యని గోల్కొండకి తీసుకొస్తాడు తంజావూరు నుంచి. యాక్చువల్లీ ఇతని పేరు క్షేత్రయ్య కాదు, ఇతని పేరు వరదయ్య అనమాట. ఇతను కృష్ణా జిల్లా మువ్వ గ్రామానికి చెందినవాడు. ఈయన అక్కడ తంజావూరుకి వెళ్ళి అతను ఆ స్థలంలో ఉండు ఇట్లా పదాలు అట్లవే రాస్తుంటాడు. ఇతను మళ్ళీ గోల్కొండ సామ్రాజ్యానికి వచ్చి ఇక్కడ కూడా కొన్ని పదాలు రాస్తాడు అనమాట. సుల్తాన్కి ఉద్దేశించి కొన్ని రొమాంటిక్వి అలాంటివి రాస్తుంటాడు. సో ఇతన్ని ఏమంటారు అంటే మువ్వ గోపాల పదాలు అని కూడా అంటారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ మీర్ మహమ్మద్ ఉన్నాడు కదా, ఈ మీర్ మహమ్మద్ సయ్యద్ అరిస్తాని అబ్దుల్లా కుతుబ్ షాతోనే గొడవ పడతాడు అనమాట. గొడవ పడి ఇతడు ఔరంగజేబ్కి వెళ్ళి మా సుల్తాన్ మీద దండయాత్ర చేయండి అని ఊసిగెలుపుతాడు. సో 1625లో ఔరంగజేబ్ దండయాత్రకు వస్తాడు. అప్పుడు వీళ్ళ అమ్మ హయత్ బక్షి బేగం ఉంది కదా, ఆమె సంధి చేస్తుంది అనమాట. ఆ సంధిలోనే భాగంగా అబ్దుల్లా భారీ నగదుతో పాటు కుమార్తెను ఔరంగజేబ్ కొడుకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాం కదా, అది అట్లా జరిగిపోతుంది. తర్వాత ఈ మీర్ మహమ్మద్ సయ్యద్ అరిస్తాని అనేవాడు వజ్రాల వ్యాపారి అనమాట. ఆర్థిక మంత్రి అంటే ఇంకా అంతో ఎంతో పోగేస్తాడు కదా, వజ్రాల వ్యాపారి. ఇతను కోహినూర్ వజ్రాన్ని, ఆ కోహినూర్ వజ్రం మనకి కొల్లూరు గనుల్లో దొరికింది అనమాట. గుంటూరు జిల్లాలో కొల్లూరు గనుల్లో దొరికింటుంది. దాన్ని తీసుకెళ్ళి షాజహాన్కి బహుమానంగా ఇస్తాడు అనమాట. అది అక్కడ నుంచి బ్రిటిష్ వరకు వెళ్ళిపోయింది. ఇంకా అబ్దుల్లా వచ్చేసి హైదరాబాద్ నుంచి సూరత్కి, హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి, విజయవాడ నుంచి మద్రాస్కి రోడ్లు వేయిస్తాడనమాట. 1670లోనే మనకి గోవా చెందిన కొంతమంది క్రిస్టియన్స్ వచ్చి మచిలీపట్నంలో మేము చర్చి కట్టుకుంటామంటే అనుమతిస్తాడు. తర్వాత ఈయన హైదరాబాద్లో గోషమహల్ని, గోల్కొండలో ఉన్న ప్రేమావతి, తారామతి అనే మసీదుని నిర్మిస్తాడు. 1636లోన ఆంగ్లేయులకి వ్యాపారం కోసం గోల్డెన్ ఫార్మనాని జారీ చేస్తాడు అనమాట. మనకి అక్కడ మొఘల్ సామ్రాజ్యంలో జహంగీర్ ఎలాగో గోల్డెన్ ఫార్మనా జారీ చేస్తాడో, ఇక్కడ గోల్కొండ వాళ్ళలోన అబ్దుల్ కుతుబ్ షా అట్లా గోల్డెన్ ఫార్మనా జారీ చేస్తాడు అనమాట. ఈయన గొప్ప న్యాయ నిర్ణేత అన్నట్లు తేవనాట్ అని ఆయన చెప్పాడు. ఇంకా ఇతని కూతురు ఉంటుంది కదా చాంద్ బాద్షా బీబీని అబుల్ హసన్ తానిషా అనేవానికి ఇచ్చి పెళ్లి చేస్తారన్నమాట. ఎవరు ఈ అబుల్ హసన్ తానిషా అంటే ఈయన వచ్చేసి సూఫీ మతస్థులు ఉంటారు కదా, సూఫీలోన కొన్ని సూఫీ ఉద్యమంలో మనకి చాలా రకాలు ఉంటాయి. దాంట్లో చిఫ్తీ సూఫీ అనేది ఒక మతం అనమాట. ఆ మతానికి చెందిన ఆచార్యుడు రాజ్షా లేదంటే షారాజు అనే ఆయన ఉంటాడు. షారాజు కట్టల్ హుస్సేన్ అనే అతని శిష్యుడు అనమాట. అబుల్ హసన్ తానిషా ఒకడు, షారాజు కట్టల్ హుస్సేన్ అనే శిష్యుడు. షారాజు కట్టల్ హుస్సేన్ ఎవరంటే చిఫ్తీ సూఫీ మతాచార్యుడు అనమాట. ఈయన శిష్యుడు కాబట్టి ఇతనికి కూతురునిచ్చి పెళ్లి చేస్తాడు. సో నెక్స్ట్ ఇతనే రాజు అవుతాడు అనమాట. ఇతనికి తానిషా అనే బిరుదు ఇచ్చింది ఎవరంటే కట్టల్ హుస్సేన్ షా అనమాట. నెక్స్ట్ మనకి అబ్దుల్ హసన్ తానిషా ఉంటాడు. ఇతనే ఇంకా చివరి సుల్తాన్ అనమాట. ఇతని కాలంలోనే అక్కన్న మాదన్న అని ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఫేమస్ కొంచెము. అక్కన్న మాదన్న వాళ్ళు హన్మకొండకు చెందిన బ్రాహ్మణులు అనమాట. వీళ్ళకి అబ్దుల్ హసన్ తానిషా వచ్చేసి పదవులు ఇస్తాడు అనమాట. మీర్ జుమ్లా అంటే ఆర్థిక మంత్రి ఒక పదవి ఇస్తాడు. తర్వాత అక్కన్నకి సర్ లష్కర్ అనే పదవులు ఇస్తాడు అనమాట. ఈ రెండు పదవులు ఇచ్చి వాళ్ళ దగ్గరే పెట్టుకుంటాడు. తర్వాత మాదన్నకి అలంపన, సూర్యప్రకాశ్రావు అనే బిరుదులు ఇస్తాడు మాదన్నకి. తర్వాత వీళ్ళు అక్కన మాదన్న మేనల్లులు ఉంటారు. వీళ్ళు మేనల్లో ఒకరు పొదలి లింగన్న అని ఆయన ఉంటాడు. ఆ పొదలి లింగానికి కర్ణాటక గవర్నర్గా జాబ్ ఇస్తాడు. తర్వాత కంచర్ల గోపన్న ఉంటాడు. మనకి రామదాసు తెలుసు కదా, శ్రీరామదాసు. ఆ కంచర్ల గోపన్న భద్రాచలం ఆలయం నిర్మించిన ఆయన కంచర్ల గోపన్న. ఈయన పాల్వంచ పరగణకి అంటే వీళ్ళని రాజ్యాన్ని పరగణాలుగా డివైడ్ చేస్తారు కదా, ఆ పరగణాకి తహసీల్దార్గా కంచర్ల గోపన్న నియమిస్తాడు. ఈయన గుడి కట్టడం కోసం ఆ పేష్కాష్ని మొత్తం వాడతాడు. సో ఈయన జైల్లోకి వేస్తారు. 12 ఏళ్ళు జైలు తర్వాత శ్రీరాముడు వచ్చి నగలు అది బంగారు ఇచ్చి విడిపిస్తాడు అన్నట్లు చిన్న స్టోరీ ఉంది కదా, అదనమాట. ఈయన కాలంలోనే జరుగుతుంది అది. ఇంకా 1672లోనే శివాజీ దండయాత్రలకు వస్తాడు అనమాట. దండయాత్ర చేసి 2 లక్షలని అది దోచుకుని పోతారు. 2 లక్షల హుండుల్ని దోపిడీ చేసి వెళ్తాడు అనమాట. తర్వాత అక్కన్న మాదన్న వెళ్ళి సంధి చేసుకుంటారు. సంధి చేసి మనం ఇట్లా కొట్లాడేదొద్దు, ఇద్దరు కలిసి ఉందామన్నట్లు సంధి చేసేస్తారు. సో తర్వాత శివాజీ వచ్చేసి ఇద్దరిని పంపిస్తాడు రాయబారులుగా. నీరజ్ పంత్ అని ప్రహ్లాద్ పంత్ అని ఇద్దరిని పంపిస్తాడు. తర్వాత 1677లోన శివాజీ వాళ్ళ సవతి సోదరులు ఉంటారు, అంటే వాళ్ళ నాన్న భార్యల కొడుకులు ఉంటారు కదా, వేరే భార్య పుట్టిన కొడుకులు, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని రాజ్యాలు జయించడానికి ఇతను హెల్ప్ అడుగుతాడు అనమాట. అబుల్ హసన్ తానిషా అని. ఇద్దరు కలిసి దండెత్తుతారు. బళ్ళారి, జింజి, వేలూరు అంటే జింజి వేలూరు అనేవి తమిళనాడుకి చెందింది, బళ్ళారి కర్ణాటక చెందింది కదా. దీన్ని వెంకోజీ, ఏకోజీ భోస్లే అనే వాళ్ళు ఈయన తమ్ముళ్ళు పరిపాలిస్తుంటారు. వాళ్ళ నుంచి దండయాత్ర చేసి ఈ 3 రాజ్యాలని ఆక్రమిస్తాడు అనమాట. కాకపోతే ఈ తానిషాకి ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోతాడు అనమాట.
తర్వాత అక్టోబర్ 29లోన అక్కన్న మాదన్నని హత్య చేస్తారు. అది ఎవరు చేస్తారంటే ఔరంగజేబ్ కొడుకు షా ఆలం ఉంటాడు కదా, అతను చెప్పిన దాని ప్రకారం సిద్ధముక్తు జంషీద్ అనే వాళ్ళు హత్య చేశారని చెప్తారు అనమాట. ఇంకా అక్టోబర్ 3, 1681లోన ఔరంగజేబ్ దాడి చేస్తాడు హైదరాబాద్ మీద. ఈ 1681కి అక్టోబర్ 3కి దాడి పూర్తయిపోతుంది. కాకపోతే అంతకుముందు 21 సెప్టెంబర్ 1687లోనే లోపలికి వెళ్తారనమాట. ఈ గోల్కొండ కోటని చుట్టుముట్టడానికి ఆల్మోస్ట్ 6 months టైం పడుతుంది. అసలు వెళ్ళలేరు లోపలికి. కాకపోతే ఒకడు హెల్ప్ చేస్తాడు, అబ్దుల్లా ఖాన్ పనాకి అనేవాడు లంచం తీసుకొని హెల్ప్ చేస్తారనమాట. ఫతే దర్వాజాని తెరుస్తాడు. 21 సెప్టెంబర్కి లోపలికి రాణిస్తాడు అనమాట. అక్కడ అబ్దుల్ రజాక్ లారీ అనే అతను కొంచెం ఎక్కువ పోరాడతాడు అనమాట వీళ్ళు దాడి చేయకున్నట్ల. కాకపోతే ఓడిపోతారు. ఈ ఓడిపోయినా కూడా ఇతను అబ్దుల్లా రజాక్ లారీని ఔరంగజేబ్ మెచ్చుకొని నువ్వు నా దగ్గరే ఉండు అన్నట్లు ముస్తఫా ఖాన్ అనే బిరుదిచ్చి ఉన్నత పదవి ఇస్తాడు. ఇంకా ఈ ముట్టడిలోన నిజాం ఉల్ ముల్క్ అనే అతను కొంచెం సైన్యాధికారిగా కీలక పాత్ర పోషిస్తాడు అనమాట. సో ఈ మొత్తానికి గోల్కొండ రాజ్యం ఔరంగజేబ్ కిందికి వెళ్ళి దాన్ని ఏమంటారు మొఘల్ సామ్రాజ్యంలో విలీనం అయిపోయింది అనమాట. మొఘల్ సామ్రాజ్యాన్ని సుబాలుగా విభజిస్తారు కదా, అప్పటికి 20 సుబాలు ఉన్నాయి. గోల్కొండ 21 సుబాగా మొఘల్ సామ్రాజ్యంలో విలీనం అయిపోయింది. ఇంకా అబుల్ హసన్ తానిషాని ఏం చేస్తారంటే బందీగా తీసుకెళ్ళి దౌలతాబాద్కి తీసుకెళ్లారనమాట. 1700లో మరణించాడు, అంటే చనిపోయినాడు. ఇంకా జైల్లో ఉంటే చనిపోతాడు. అతన్ని కులాదాబాద్ అంటే మహారాష్ట్రలో ఉంటుంది, ఇది ఔరంగాబాద్ జిల్లాలోన, అక్కడ సమాధి చేస్తారు. గోల్కొండ మొఘల్ సామ్రాజ్యం కిందకు వచ్చి 21 సుబాగా విలీనం అయిపోయింది. ఇది 1724 వరకు డైరెక్ట్ సుల్తాను అంటే మొఘల్ సామ్రాజ్యం కిందే ఉంటుంది. కాకపోతే 1724లో నిజాం ఉల్ ముల్క్ ఉంటాడు కదా, వాడిని ఇక్కడ ఫౌజ్దార్గా నిలబెడితే వీడు అక్కడ తిరుగుబాటు చేసేసి నిజాం రాజ్యాన్ని స్థాపిస్తారు అనమాట. ఇక్కడ నుంచి నిజాం రాజ్యం ఉంటుంది. ఈ నిజాం రాజ్యం కాలంలోనే మనకి కర్ణాటక యుద్ధాలు ఆ టైంలోన ఒకరినొకరు నరుక్కొని చంపుకుంటారు అనమాట. అది నెక్స్ట్ యూరోపియన్స్ రాక తర్వాత చెప్పుకుందాం. ఇక్కడతో గోల్కొండ సుల్తాన్లు కంప్లీట్. కాకపోతే వీళ్ళ పరిపాలన, ఆర్థిక మత పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్పేస్తే మనకి సెకండ్ యూనిట్ అయిపోతుంది. PDF పెట్టేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.